హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్తీ ఫుడ్స్. మీకు ఈరోజు చికెన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం చికెన్ పకోడీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, దానికి కావాల్సిన పదార్థాలు ఏవేవి చూపిస్తాను. పకోడీకి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను. చికెన్ పకోడీ ముందుగా ఏంటంటే మనము బయట నుండి తెచ్చినప్పుడు బాగా కడుక్కోవాలి. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే కరోనా వైరస్ సిచ్యువేషన్లో చికెన్ బయట నుంచి తెచ్చినప్పుడు హాట్ వాటర్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి 10 or 15 minutes నానబెట్టుకొని కడుక్కుంటే మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, దానికి చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ముందుగా బియ్యం పిండి, కొద్దిగా పసుపు, చిల్లీ పౌడర్, కార్న్ఫ్లవర్, సాల్ట్, ధనియాల పౌడరు, మిరియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, నిమ్మరసము, శనగపిండి కొద్దిగా 1 tablespoon, కరివేపాకు, జింజర్ గార్లిక్ కొద్దిగా పచ్చ దంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మనం చికెన్ని కడుక్కుందాము. వాటర్ లేకుండా చూసుకోవాలి. ముందుగా ఏంటంటే ఇందులో నిమ్మరసం వేసేసుకుందాము. శనగపిండి, గరం మసాలా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, మిరియాల పౌడర్, ధనియాల పౌడర్, బియ్యం పిండి, పసుపు, కారం, ఉప్పు, కార్న్ఫ్లవర్, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర పొడి. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా అంటే తక్కువ కొద్దిగా లైట్గా వాటర్ వేసేసుకోవాలి. మనకు ఇక ఆయిల్ కూడా వేసేసుకుందాము. ఆయిల్ వేసుకొని మనం బాగా కలుపుకొని నానబెట్టుకుందాము మంచిగా. ఎంత నానితే అంత పకోడీ అనేది అంత మంచిగా వస్తుంది. ఇన్ కేస్ మనం ఒక్కోసారి నైట్ నానబెట్టి కూడా మార్నింగ్ చేసుకోవచ్చు. చికెన్ పకోడీ అనేది ఎంత బాగా నానితే అంత మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము 3 hours వరకు. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. మ్యాగ్నెట్ అనేది బాగా నానిపోయింది. 3 hours మంచిగా మనకు పకోడీ వేసుకోవడానికి బాగా వస్తుంది చికెన్ది. ఇప్పుడు నేను ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టాను, అది వేడి అవుతుంది. మనం ఏంటంటే చికెన్ పకోడీకి తీసుకున్నప్పుడు ఆయిల్ కొద్దిగా తీసుకుంటే బెటర్. మనకు తర్వాత అంటే యూసేజ్కి అంత రాదు, సరిపడంత తీసుకుంటే బెటరు పకోడీ వేపుకోవడానికి. ఫ్రెండ్స్, చికెన్ పకోడీకి ఏంటంటే మనము బోన్లో లేకుండా చూసుకుంటే బెటర్. చిన్న చిన్న పీసెస్ అయితే మంచిగా మనకు ఉడుకుతుంది. ఆయిల్ వేడిగా అయిందా లేదా ఒకసారి చెక్ చేద్దాము. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనకు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు ఫ్రై బాగా మంచిగా ఫ్రై అవుతుంది చికెన్ పీసెస్ అనేది. వేసుకున్నాయి చికెన్ పకోడీ అనేది. నేను ఇందులో ఏంటంటే ఫుడ్ కలర్ ఏమి యూజ్ చేయలేదు. కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. నేను కలర్ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. ఈ పకోడీ అనేది మనం తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి.
ఇది టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పకోడీ అనేది వేగింది, మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చికెన్ పకోడీది మంచిగా వేగాయి. ఇప్పుడు మనం ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ తీసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మంచిగా చూస్తే తినాలని అనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, వేడి వేడి చికెన్ పకోడీ రెడీగా అయిపోయింది. టేస్ట్ అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇది ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.